హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే నిన్న మనకి ఏదైతే ఫాల్ వచ్చిందో ఆల్మోస్ట్ ఆ ఫాల్ ని రికవరీ చేసిందండి. ఆల్మోస్ట్, మొత్తం కాదు, ఆల్మోస్ట్ రికవరీ చేసింది బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ మాత్రం అంతలా పర్ఫామ్ చేయలేదనే చెప్పాలి ఈరోజు. ఓకే, సో నిఫ్టీ కూడా స్టిల్ బుల్లిష్ ఓన్లీ. నేను ఇంకా బేరిష్గా మారలేదు నిఫ్టీలో కూడా, ఎందుకంటే కొంచెం టైం పడుతుందండి. ఇక్కడ స్క్వీజ్ చాలా పైన ఉంది. ఓకే, సో ఈ రోజు BTST ఎందుకు లేదు అని కూడా కొంతమంది అడుగుతున్నారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 minutes and 15 minutes ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత, టెక్నికల్ అనాలిసిస్ చూసిన తర్వాత అప్పుడు BTST వెళ్దాం. ఓకే, ఫస్ట్ నిఫ్టీ 15 minutes క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్. సో ఈ రెడ్ క్యాండిల్ కి మనం లెవెల్స్ వేసుకోవడానికి ఇంత దూరంలో ఉందండి, ఇక్కడ తప్ప మనకి లెవెల్ లేదు. సో మనకి లెవెల్ లేనప్పుడు ఏం చేస్తామండి, టైం ఫ్రేమ్ 5 minutes కి వస్తాము. సో 5 minutes టైం ఫ్రేమ్ కి వస్తే స్వింగ్ లో ఏది తీసుకోవచ్చు, ఇది ఒక స్వింగ్ కింద తీసుకోవచ్చు, ఇది ఒక స్వింగ్ కింద తీసుకోవచ్చు, అండ్ ఇది కూడా ఒక స్వింగ్ కింద తీసుకోవచ్చు. ఎందుకు అంటే 15 minutes లో మనం ఇది చూసాం కదా. సో ఇంత పైన మనకి పని చేయదు అనుకున్నప్పుడు 1, 2, 3 ఈ 3 స్వింగ్స్ లో ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ స్వింగ్ తీసుకుంటున్నాను, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు రావాలి. సో కన్ఫ్యూజన్ ఏమీ లేదండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వవలసిన లేదు. మీకు ఏమైనా డౌట్ వస్తే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా వాట్సాప్లో అడగండి, టెలిగ్రామ్లో అడగండి. ఓకే, నో ప్రాబ్లం, మనది ఓపెన్ గ్రూపే కాబట్టి మీకు ఏ డౌట్స్ వచ్చినా నన్ను టెలిగ్రామ్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు రావాలి. సో మనకి ఫస్ట్ క్యాండిల్లో ఎంట్రీ లేదు, ఫస్ట్ సెకండ్ క్యాండిల్లో మాత్రం ఎంట్రీ తీసుకోవచ్చు యాజ్ పర్ ద 5 minutes ప్రకారం. బట్ 15 minutes ప్రకారం ప్రీ ఓపెన్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది కదండి, అది ఐడియా ఉంది కదా. నేను చెప్పానండి, ప్రీ ఓపెన్ కంటే కూడా హ్యూజ్ రెడ్ క్యాండిల్ ఉండాలి. సో ఇది హాఫ్ లో ఉంది, సో ఇది నాట్ వ్యాలిడ్. యాక్చువల్గా నేను నిఫ్టీలో చేయొద్దని కూడా చెప్పా. సో ఇది మనకి ఇక్కడే చెప్పేసింది, నాకు కిందకి వెళ్ళడానికి ఇష్టం లేదు అని 15 minutes లో చెప్పింది. అండ్ 5 minutes లో కూడా ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, అంటే గ్రీన్ క్యాండిల్లో బేరిష్ ట్రేడ్ తీసుకోరు కాబట్టి రెడ్ క్యాండిల్లో తీసుకుంటారు, లేదా ఈ క్యాండిల్లో తీసుకున్నా సరే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒక 30 to 35 points స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అది ఎక్కడ రివర్స్ అయిపోయిందండి, ఇంతవరకు రావాలి యాక్చువల్గా అయితే, బట్ ఈ క్యాండిల్లో రివర్స్ అయిపోయింది. సో స్టాప్ లాస్ కొట్టింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్ గా ఇది స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ గ్రీన్ గా వెళ్ళిపోతున్నాను అని మనకు సిగ్నల్ ఇచ్చేసింది. యాక్చువల్ గా 5 minutes లో ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది కదా. బట్ 15 minutes లో చూడండి, 15 minutes లో చూడండి ఎక్కడుంది, చాలా లో రేంజ్ లో ఉంది, ఇంకా రాలేదు దీనికి ఎంట్రీ. 5 minutes లో మనకి ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది, ఈ క్యాండిల్లో ఇచ్చింది, అవునా. సో 5 minutes లో కొంచెం రిస్కీ, అంటే 15 minutes లో బేరిష్ గా ఉండగా మనం 5 minutes లో బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటే చిన్న ప్రాఫిట్ తో బయటకు వచ్చారని చెప్పాను, ఐడియా ఉంది కదండి. యాక్చువల్గా చెయ్యకూడదు, రిస్కీ, బట్ ఓకే మొమెంటం బాగుంది వెళ్ళడానికి. మనకి ప్రిఫరెన్స్ 1 గుర్తుంది కదండి, ప్రిఫరెన్స్ 1 ఏంటి, ప్రిఫరెన్స్ 2 ఏంటి, ప్రిఫరెన్స్ 3 ఏంటి, గోల్డ్ వెబినార్ స్టూడెంట్స్. ఓకే, సో ప్రిఫరెన్స్ 1 ఇక్కడే ఎంట్రీ ఇచ్చేసింది. సో ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇచ్చింది అంటే తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ తీసుకుంటాం, ఈ క్యాండిల్ కూడా లీవ్ చేసి ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎంతండి, 50 points. సో 50 to 50 వచ్చిందా, 1:1 హ్యాపీగా బయటకు వచ్చేయండి అంతే. ఇంకా ఎక్కువ ప్రాఫిట్ కోసం చూడొద్దు, ఎందుకంటే 15 minutes బేరిష్ గా ఉంది. సో నెక్స్ట్ ఎంట్రీ ఏం చేస్తారు, 15 minutes క్యాండిల్ కన్ఫర్మ్ ఇచ్చే వరకు చూడండి. ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చిందండి 15 minutes. ఓకే, సో ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి, ఇక్కడ పెట్టుకుంటాం. ఒక 60 to 70 points స్టాప్ లాస్. అండ్ టార్గెట్ ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే ఉందండి, ఇంకెంతకంటే జోన్ లేదుగా. ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 50 to 60 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్. బట్ ఇది 15 minutes లో చాలా ఈజీగా కనబడుతుంది వెళ్ళిపోయినట్టు. బట్ 5 minutes లో చూస్తే చూడండి, వెళ్ళలేదండి, కదలలేదు. మార్కెట్ ఇవ్వడం అయితే ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ, బట్ ఎంట్రీ ఇచ్చిన చోటే ఉండిపోయింది. అందులోనూ ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఇంతసేపు ఇక్కడ ఇది నాట్యం చేసింది అంటే డెఫినెట్ గా డికే ఉంటుందండి. సో డికే తినేస్తుంది కదా మనకి. సో ఆప్షన్ బయ్యర్స్ కి డికే శత్రువు, ఆప్షన్ సెల్లర్స్ కి మార్కెట్ ఇలా ఉంటే పరమ హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇలా ట్రెండీగా ఉండకూడదు ఆప్షన్ సెల్లర్స్ కి, ఆప్షన్ బయర్స్ కి ఇలా ఫ్లాటీగా ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ మీకు డెఫినెట్ గా ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే 15 minutes లో ఈ క్యాండిల్ లో బయటకు వచ్చేస్తారు విత్ 10 to 15 points లాస్ తోనే బయటకు వచ్చేస్తారండి. మళ్ళీ ఎక్కడ ఇచ్చింది ట్రేడ్, ఇక్కడ ఇచ్చిందండి 5 minutes లో. స్టిల్ ఇక్కడ బుల్లిష్ గానే ఉంది చూడండి, ఇక్కడ బుల్లిష్ గానే ఉంది, ఇక్కడ ఎక్కడా కూడా మనకి బేరిష్ గా టర్న్ అవ్వలేదు. సో ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద 15 minutes and 5 minutes. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్ గా వెళ్ళి హిట్ అయింది, ఇది టార్గెట్ ని హిట్ అయిందండి. ఇక్కడ వెళ్ళి 100 points ఇచ్చింది, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంది. సో కిందకు వస్తున్నప్పుడు యాజ్ పర్ ద 15 minutes ప్రకారం ఇక్కడ EMA ప్రకారం ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్లో కదా. బట్ ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రేడ్ లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడండి ఒకసారి, 5 minutes లో చూస్తే
ఈ క్యాండిల్ హ్యూజ్ రెడ్ క్యాండిల్. సో హ్యూజ్ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాం మనం కదా. సో యాక్చువల్గా నేను చెప్పింది ఏంటంటే ఎంట్రీ లేని చోట మీరు ఎంట్రీ తీసుకుంటే చిన్న చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చేయాలి. సో టార్గెట్ వరకు ఇంతవరకు వెయిట్ చేయొద్దు. 15 మినిట్స్ 5 మినిట్స్ కూడా ఒకే ట్రాక్ లో ఉంటాయి, అంటే ఒకే బుల్లిష్ లేదా బేరిష్ ఒకే ట్రెండ్ లో ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు, హ్యాపీగా మీరు టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. బట్ 15 మినిట్స్ బుల్లిష్ ఉంది, 5 మినిట్స్ బేరిష్ ఉంది అన్నప్పుడు చిన్న చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేయాలి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 40 to 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ 70 పాయింట్స్ టార్గెట్. ఎందుకంటే టార్గెట్ కూడా పెద్దది ఉంది కదండి. కొంతమంది అంటున్నారు సార్ 15 మినిట్స్ క్యాండిల్ చాలా పెద్దది ఉందండి, స్టాప్ లాస్ పెద్దదైపోతుంది సార్ అంటున్నారు. 15 మినిట్స్ క్యాండిల్ స్టాప్ లాస్ పెద్దదైనప్పుడు టార్గెట్ కూడా పెద్దదే ఉంటుంది కదండి. ఇప్పుడు 90 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టొద్దు బ్యాంక్ నిఫ్టీలో ఎట్టి పరిస్థితుల్లో అని చెప్తున్నాను నేను. సో 90 పాయింట్స్ మాక్సిమం మీ క్యాండిల్ ఎంత ఉన్నా సరే మీ స్టాప్ లాస్ అనేది 90 పాయింట్స్ అంతే, దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్గా అయితే ఇంతవరకు రావాలి, బట్ ఇది ఈ క్యాండిల్లో మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఇది యాక్చువల్గా బేరిష్గానే వెళ్ళింది, ఒక 30 పాయింట్స్ మైనస్ వెళ్ళి మళ్ళీ తీసుకున్న జోన్కి వచ్చింది, బట్ ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్గా మారిపోయింది. మీరు ఈ క్యాండిల్లో తీసుకోకపోయినా నెక్స్ట్ క్యాండిల్లో మీరు బుల్లిష్గా టర్న్ అవ్వాల్సిందే, ఎందుకంటే 15 మినిట్స్ ట్రెండ్ బుల్లిష్గా మారిపోయింది. ఓకే, 15 మినిట్స్ బుల్లిష్ అండ్ 5 మినిట్స్ కూడా బుల్లిష్. సో ఇటువంటిప్పుడు ఏం చేస్తారు మీరు? మనం టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు హ్యాపీగా. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, 33 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ దాకా వెళ్ళలేదు కానీ మార్కెట్ క్లోజ్ అయిపోయిందండి. యాక్చువల్గా 60 పాయింట్స్ ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి మనం ఇంతవరకు ఉండము. యాక్చువల్గా ఈ పాయింట్స్ అంటే డే హైకి వచ్చేటప్పటికి మనకు 40 పాయింట్స్ అంటే మీకు 10 to 15 పాయింట్స్ వస్తుంది ఆప్షన్స్ లో, ఎందుకంటే ఈ రోజు ఎక్స్పైరీ కదండి. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే యాక్చువల్గా అయితే జోన్ ఇక్కడ ఉందండి 15 మినిట్స్ లో, కానీ 15 మినిట్స్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేస్తే ఇంత వచ్చేస్తుంది, బట్ అంత లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు తెల్లవారుజామునే చెప్పాను, గుర్తుందా అండి? తెల్లవారుజామున 5:30కి చెప్పాను. ఈ రోజు 47,000 ఇస్ ద హైయెస్ట్ స్ట్రాంగెస్ట్. 47,000 ని చాలా జాగ్రత్తగా గమనించండి. దాన్ని దాటి కిందకి వెళ్ళడానికి స్కోప్ చాలా తక్కువ ఉంది అని తెల్లవారుజామున 5:30కి పెట్టానండి మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్. ఒకవేళ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో లేకపోతే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఇది రేంజ్ చాలా దూరం ఉంది, ఎందుకంటే 47,000 అనేది ఒక సైకలాజికల్ లెవెల్. సో ఈ లెవెల్ ని క్రాస్ చేసి కిందకి రావాలంటే చాలా కష్టం. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి దాని కింద, కానీ అవ్వలేదు. సో ఏం చేశాను నేను? యాక్చువల్గా మనకి 5 మినిట్స్ లో చూడండి, ఇది కూడా స్వింగే. ఇది ఒక స్వింగ్ అండ్ ఇది ఒక స్వింగ్. స్వింగ్ 2 కాకుండా స్వింగ్ 1 నుంచి తీసుకున్నాను నేను. సో ఇక్కడ నుంచి తీసుకుంటే ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ వచ్చింది, ఇది తీసేస్తున్నాను చూడండి. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్గా 5 మినిట్స్ లో తీసుకోవచ్చు. 5 మినిట్స్ మనకి బేరిష్ క్యాండిల్, ఎందుకు? ఆల్రెడీ ప్రీ మార్కెట్ క్యాండిల్ అండి. ప్రీ మార్కెట్ క్యాండిల్ ఎంట్రీ ఉంది మనకి ఇక్కడ. ప్రీ మార్కెట్ క్యాండిల్ ఎంట్రీ ఉంది చూడండి, 15 మినిట్స్ లో పెడుతున్నా. బ్యాంక్ నిఫ్టీలో ప్రీ మార్కెట్ క్యాండిల్ స్ట్రాటజీ ఎంట్రీ ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్ గా దిస్ ఇస్ అవర్ టార్గెట్. అంటే 2 to 3 క్యాండిల్స్ అని చెప్పాను, బట్ 47,000 ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ మనకి యాజ్ పర్ ద ఫిబ్ లెవెల్స్ కూడా ఇక్కడే ఉంది సపోర్ట్. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ 120 పాయింట్స్, దాదాపుగా నేను 150 అనుకున్నాను, బట్ ఇది 130 పాయింట్స్ కూడా ఇచ్చిందండి ఈ ఎంట్రీ. సో మనం 5 మినిట్స్ లో తీసుకుంటే ఇంకా ఎక్కువ ఇచ్చింది చూడండి ఒకసారి. 5 మినిట్స్ లో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో తీసేసుకుంటే ఎంట్రీ, ఎందుకంటే అన్ని బేరిష్ గానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈఎంఏ బేరిష్, ప్రిఫరెన్స్ 1 బేరిష్, ప్రిఫరెన్స్ 2 బేరిష్, ప్రిఫరెన్స్ 3 కూడా బేరిష్, అన్ని బేరిష్ గానే ఉన్నాయి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ టార్గెట్ 190 పాయింట్స్ అండి. హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి 15 మినిట్స్ లో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది కదా, ఈ జోన్ లో ఎంట్రీ ఇచ్చిందండి. బట్ 5 మినిట్స్ లో ఇంకా ఎర్లీగానే ఇచ్చేసింది చూడండి. 5 మినిట్స్ లో అయితే యాజ్ పర్ ప్రిఫరెన్స్ 1 అయితే ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చేసింది. గమనించారా ఎవరైనా? ఈఎంఏకి చాలా దూరంలో ఉండి కూడా ప్రిఫరెన్స్ 1 ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. బట్ ఇట్స్ హైలీ రిస్క్ అండి, ఇక్కడ తీసుకోకూడదు. ప్రిఫరెన్స్ 1 ఇచ్చింది, బట్ ఈఎంఏ సపోర్ట్ చేయలేదు, తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఓకే, సో మనకి కావాల్సింది ఏంటండి? 15 మినిట్స్ 5 మినిట్స్ రెండు బుల్లిష్ గా మారాలి. సో ఈ క్యాండిల్లో మారాయి రెండు కూడా. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ 90 పాయింట్స్ అండి. 90 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు, 90 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, మరి టార్గెట్ ఎక్కడ ఉంది? స్వింగ్ ఫస్ట్ స్వింగ్ ఏదండి? ఇందాక చెప్పానుగా, ఫస్ట్ స్వింగ్ సెకండ్ స్వింగ్. సో ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఫస్ట్ టార్గెట్. ఇక్కడ మనం
స్టాప్ ట్రేడ్ తీసుకుంటే ఒక 85 to 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ 150 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది విత్ ఇన్ నెక్స్ట్ క్యాండిల్ అండి. ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిలే 150 పాయింట్స్ ఇచ్చింది. సో ఇది మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడెక్కడ కూడా బేరిష్నెస్ లేదు, జస్ట్ ఇది నార్మల్ బేరిష్ అండి. ఓకే, ఇక్కడ యాజ్ పర్ ప్రిఫరెన్స్ 1 గానీ యాజ్ పర్ ఈఎంఏ గానీ ఇక్కడ ఎక్కడా కూడా బేరిష్నెస్ లేదు. సో మనం ఏం చేయాలి, కిందకు వచ్చిన ప్రతిసారి కూడా అంటే 15 మినిట్స్ క్యాండిల్ 15 మినిట్స్ ట్రెండ్ అనేది బుల్లిష్ గా ఉంది అంటే మార్కెట్ కిందకొచ్చి పైకి వెళుతున్న ప్రతిసారి కూడా మనం ఒక బుల్లిష్ క్యాండిల్ కోసం చూడాలి. ఓకే, సో ఒక బుల్లిష్ క్యాండిల్ కోసం చూడడం, అక్కడ ఎంట్రీ తీసుకోవడం, మళ్ళీ పైకి వెళ్తుంది, ఎంట్రీ తీసుకోవడం, పైకి వెళ్తుంది అలా అనమాట. సో 15 మినిట్స్ క్యాండిల్ మళ్ళీ బేరిష్ గా మారేంత వరకు కూడా మనం బుల్లిష్ ట్రేడ్స్ చూడాలి. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి. యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్ లోనే ఎంట్రీ ఇచ్చేసింది. చూడండి, ఈ క్యాండిల్ ఎంట్రీయే, ఈ క్యాండిల్ బుల్లిష్ ఎంట్రీ, ఈ క్యాండిల్ బుల్లిష్ ఎంట్రీ. మీరు ఇక్కడ ఎక్కడ తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు. ఈ క్యాండిల్ బుల్లిష్ ఎంట్రీ అండ్ ఈ క్యాండిల్ బుల్లిష్ ఎంట్రీ అండ్ ఈ క్యాండిల్ బుల్లిష్ ఎంట్రీ. మొత్తం ఇక్కడ 4 బుల్లిష్ ఎంట్రీలు ఇచ్చిందండి. ఈ బేరిష్ ఎంట్రీలను నేను కన్సిడర్ చేయడం లేదు. ఎందుకు కన్సిడర్ చేయకూడదు? బికాస్ ఆఫ్ 15 మినిట్స్ ట్రెండ్ బుల్లిష్. సో ఈ 2 ఫేక్ ఎంట్రీస్, వీటిని మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు. ఇది కూడా ఫేక్ ఎంట్రీ. 3 ఫేక్ ఎంట్రీలు ఇచ్చిందండి. ఇక్కడ 3 ఫేక్ ఎంట్రీలు ఇచ్చింది, 3 ఒరిజినల్ ఎంట్రీలు ఇచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి? ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంతేగా, అదే ఉంది ఇక్కడ, ఇంకా అంతకంటే పెట్టడానికి లేదు. హ్యాపీగా ఈ క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఈ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది కదా, ఈ ట్రేడ్ వచ్చి మనకి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో ఇక్కడ 40 పాయింట్స్ అంటే ఆప్షన్స్ లో మనకి 20 పాయింట్స్ పోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ వెంటనే బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. మనం బేరిష్ ట్రేడ్ తీసుకోకూడదు. ఇక్కడ జస్ట్ స్టాప్ లాస్ కొట్టిందంటే బేరిష్ గా వెళ్ళడానికి లేదు అక్కడ ఛాన్స్. ఓకే, ఓన్లీ స్టాప్ లాస్ మాత్రమే హిట్ అయింది, ఇక్కడ బేరిష్ ట్రేడ్ లేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఎక్కడ ఉందండి? ఇక్కడ మళ్ళీ 40 పాయింట్సే ఉంది. సో 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్. మళ్ళీ ఇది పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మాత్రం బీభత్సంగా కన్ఫర్మ్ చేస్తుందండి. సో ఒక్క నిమిషం, ఇది తీసేస్తున్నాను. నేను 15 మినిట్స్ లో పెడుతున్నా. సో 15 మినిట్స్ లో ఎప్పుడైతే ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసిందో, ఈ క్యాండిల్లో మనం ఇంకా ఈ జోన్ ని పట్టించుకోకూడదు. ఈ జోన్ మనకు కావాల్సింది స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే, దిస్ ఇస్ ఆర్, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 130 పాయింట్స్. 1:1 కంటే ఎక్కువ ఉంది, తీసుకోవచ్చండి హ్యాపీగా. సో ఇక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ 15 మినిట్స్ క్యాండిల్ ఈ జోన్ లో కరెక్ట్ గా 15 మినిట్స్ లో పెట్టుకుని చూడండి. ప్రిఫరెన్స్ 1 దెర్ ఇస్ నో బేరిష్, ఇక్కడ బేరిష్ గా మారలేదు ప్రిఫరెన్స్ 1. బట్ ఈఎంఏ మాత్రం ఈ 2 క్యాండిల్స్ లోని కూడా మనకి బేరిష్నెస్ చూపించింది. సో అటువంటిప్పుడు ఏం చేస్తామండి? 5 మినిట్స్ లో పెట్టేసుకుంటాము. అంటే ట్రేడ్ ఎక్కడ ఇచ్చింది చూసుకుంటాం అంతే. ఈ క్యాండిల్ లో ట్రేడ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ లో మనం ట్రేడ్ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉందండి? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాము. యాక్చువల్గా అయితే ఇంతవరకు రావాలి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ 150 పాయింట్స్ టార్గెట్. ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసిందండి. ఎస్, ఇది స్టాప్ లాస్ అండి. ఇక్కడ కూడా స్టాప్ లాసే. మార్కెట్ ఈరోజు చాలా బాగా ట్రేడ్ ఇచ్చింది, బట్ చాలా వాలటైల్ గా కూడా ఉంది. స్టాప్ లాస్ ఎంత ప్రాఫిట్స్ ఇచ్చిందో అంత స్టాప్ లాస్ లో కూడా తీసుకుందండి. 5 మినిట్స్ లో ట్రేడ్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది. 5 మినిట్స్ లో ట్రేడ్ చేసిన వాళ్ళకి స్టాప్ లాస్లు కూడా హిట్ అయ్యాయి. బట్ 15 మినిట్స్ లో ట్రేడ్ చేసిన వాళ్ళకి స్టాప్ లాస్లు ఏమీ లేవు. ఎందుకంటే మీకు ఇక్కడ ఓన్లీ ఈఎంఐ ఒకటి కన్ఫర్మ్ చేసిందండి, మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చేయలేదుగా. ఓకే, సో మళ్ళీ ఇక్కడ బుల్లిష్నెస్ చూపించింది కదా ఈ క్యాండిల్ లో. సో అంటే 5 మినిట్స్ లో ఎక్కడండి? 5 మినిట్స్ లో ఈ క్యాండిల్ అదర్వైజ్ ఈ క్యాండిల్. సో నేను ఈ క్యాండిల్ లో తీసుకుంటాను. సో ఈ క్యాండిల్ లో మనం ట్రేడ్ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఒకసారి ఇవన్నీ తీసేస్తాను చూడండి. సో ఈ క్యాండిల్ లో ఇస్తే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఆల్రెడీ మనకి 3 జోన్స్ ఉన్నాయి. మనకి ఏం కావాలండి? టార్గెట్ కావాలి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటాము. సో దిస్ ఇస్ ద టార్గెట్. హిట్ అయిందండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్. 90 పాయింట్స్, 90 కంటే ఎక్కువ పెట్టద్దండి. 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 200 పాయింట్స్ టార్గెట్. 1:2 ఇచ్చిందండి. సో నేను ఇంకొకటి కూడా చెప్పా. నేను 15 మినిట్స్ లో పెట్టి ఇక్కడ చెప్పాను. ఇది యాక్చువల్ గా ఇక్కడ ఉండగానే నేను అప్డేట్ చేశా. ఈ లెవెల్లో ఉండగా మన గ్రూప్ లో అప్డేట్ చేశాను. 15 మినిట్స్ 60 లెవెల్ కంటే అబోవ్ ఉంది. సో ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్. యాక్చువల్గా 60 లెవెల్ కంటే ఎక్కువ ఉంది, ప్లస్ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో ఇట్స్ డెడ్లీ కాంబినేషన్. డెఫినెట్ గా వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ టచ్ అవుతుంది. అంటే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ టచ్ అవుతుందని చెప్పలేదు నేను, ఎందుకంటే బ్లైండ్ గా ట్రేడ్ తీసుకుంటారని. టెక్నికల్స్ నేర్చుకోవట్లేదు, బ్లైండ్ గా ట్రేడ్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ నేను అప్డేట్ చేసా ఇట్స్ డెడ్లీ కాంబినేషన్ అని. ఎగ్జాక్ట్ గా మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే ఈవెన్ మీకు 200 పాయింట్స్ వద్దునండి. ఓకే, సో ఇదంటే చాలా బాగా హిట్ అయిందండి ఈ ట్రేడ్ మాత్రం. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 300 పాయింట్స్ టార్గెట్. 1:3 కంటే ఎక్కువ ఇచ్చిందండి ఈ ట్రేడ్. సో చాలా బాగా ఇచ్చింది. ఇప్పుడు BTST రాలేదు అని ఎందుకు అంటున్నారండి? BTST ఇచ్చింది కదా అని చెప్తున్నారు ఇక్కడ కదా. సో నేనేం చెప్పాను? నేను ఏ క్యాండిల్ తీసుకోమన్నానండి? ఎగ్జాక్ట్ గా 15 క్యాండిల్ తీసుకోవాలి.
అది గుర్తుంది కదా, చెప్పిన వాటిలో ఫస్ట్ రూల్ 15 క్యాండిల్ తీసుకోవాలి. సో ఈ 15 క్యాండిల్ ప్రిఫరెన్స్ 1 ఎగ్జాక్ట్ గా ఎంట్రీ ఇవ్వాలి. కానీ ప్రిఫరెన్స్ 1 ఎక్కడ ఇచ్చిందని ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది. సో నేనేం చెప్పా, ఈ క్యాండిల్ అదర్వైజ్ కొద్దిగా తప్పితే దాని ప్రీవియస్ క్యాండిల్ అంటే 15 మినిట్స్ అంతే. దీనికంటే జస్ట్ 15 మినిట్స్ ముందు క్యాండిల్ ఇచ్చినా పర్లేదు. బట్ ఇక్కడ ఎక్కడ ఇచ్చింది 1 2 3 4 5 గంట పావు ముందు ఇచ్చేసింది. గంట ముందు ఇచ్చిందండి క్యాండిల్ 14:15. ఇది అంటే 2:30కి ఇచ్చింది ఇది ఎంట్రీ. 2:30కి ఎంట్రీ ఇచ్చింది. మనం 3:30కి ఎలా తీసుకుంటాము? BTST తీసుకోకూడదు. నేను నొక్కి చాలా సార్లు చెప్పానండి. మనకి 15 క్యాండిల్ మాత్రమే చూడాలి BTSTకి. ఇది ఎగ్జాక్ట్ గా ప్రిఫరెన్స్ 1 ఎక్కడ బ్రేక్అవుట్ ఇవ్వాలి, ఎక్కడ క్రాస్ ఓవర్ జరగాలి, E to Z అన్ని చెప్పాను నేను. అర్థమైంది కదండి. సో ట్రేడ్ ఇక్కడ ఇచ్చేసింది. సో గంట ముందు ఇచ్చిందండి, 5 క్యాండిల్స్ ముందు ఇచ్చింది. సో ఇది మనం కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు. మేబీ రేపు గ్యాప్ అప్ అయితే అదిగో మీ ఫార్ములా ఫెయిల్ అయిందండి, మీరు తప్పు చెప్పారు, అలా ఏమొద్దు. ఎందుకంటే మేబీ జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు అండి. అది ఇది బుల్లిష్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మేబీ గ్యాప్ అప్ అవ్వచ్చు, లేదా ఫ్లాట్ ఓపెన్ అవ్వచ్చు, లేదా గ్యాప్ డౌన్ కూడా అవ్వచ్చు. బట్ ఇది కన్ఫర్మేషన్ ట్రేడ్ కాదు. మనకి కన్ఫర్మేషన్ అనేది లాస్ట్ క్యాండిల్ చూపించాలి BTST. నేను మరీ చెప్పా 15 క్యాండిల్ మాత్రమే చూడండి లాస్ట్ క్యాండిల్ అని. ఓకేనండి. సో ఎర్లీగా ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ ఇది పైన గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే వెల్ అండ్ గుడ్, హ్యాపీ. బట్ కింద ఓపెన్ అయినా కానీ మనకి చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే టెక్నికల్స్ మనకి ఇక్కడ ఎంట్రీ లేదు. ఇక్కడ ఇచ్చిన ఎంట్రీని మనం జస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుని దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు అనుకోండి, ఓకే ఇట్స్ గుడ్. అది ఫ్లాట్ ఓపెన్ అయినా సరే మీరు లాస్ లో ఉండరు. ఎందుకంటే మీ ఎంట్రీ ఇక్కడ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం స్లైట్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మీరు లాస్ లో ఉండరు. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా హ్యాపీ. బట్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. సో ఈ ఎంట్రీ అనేది కొంచెం రిస్కీ అనమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయితే హ్యాపీ అండి. సో జాగ్రత్తగా చూసుకోండి. BTST మాత్రం కొంచెం నేర్చుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే గోల్డెన్ వెబినార్లో మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి. దానికి ప్రత్యేకించి దాదాపుగా ½ అవర్ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ BTST ట్రేడ్ ఎలా చేయాలి అనేది. సో జాగ్రత్తగా చూడండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అడగండి, టెలిగ్రామ్లో అడగండి, కామెంట్ సెక్షన్లో కూడా అడగండి. సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.